ఎలా ఉండాలంటే ఈ ఎమ్మెల్యేలకు, ఈ మినిస్టర్లకు, ఈ సీఎంకి రక్షణ ఇచ్చేదే పోలీస్ అభ్యర్థులు. ఆ పోలీస్ అభ్యర్థుల యొక్క డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ సీఎం దగ్గర ఉండడం వల్ల మా సమస్యలు ఏవి కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. ఇప్పుడు మాకు 35 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కావాలి, లాంగ్ జంప్ లో సమస్యలు ఉన్నాయి, అవి తగ్గించాలి. అలాగే వయోభారంతో ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురై పండగలకి ఇంటికి వెళ్ళలేక దిల్షుక్ నగర్ లో సాయంత్రం 5 గంటలప్పుడు టీ స్టాపుల దగ్గర కూర్చొని వాళ్ళు పడుతున్న మానసిక శోభకు సమాధానం ఎవరు చెప్పాలి? తెలంగాణలో ఎవరు చెప్పాలి? తెలంగాణలో మేము మా బోర్డు పోయి డీజీపీ ఆఫీస్ లో ఉంటది, మేము సామాన్యులం. డీజీపీ పోలీస్ ఆఫీస్ దగ్గరికి ఒక బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి మమ్మల్ని దగ్గర కూడా రానియాడు. మమ్మల్ని చూస్తే చెమట వాసన వస్తుందని మమ్మల్ని నెట్టేసిన రోజులు ఉన్నాయి. అది గత గవర్నమెంట్ లో ఉన్నాడు, ఈ గవర్నమెంట్ లో ఉన్నాడు, కానీ వాడిని మాత్రం తొలగించట్లేదు. తెలంగాణలో పోలీస్ బోర్డుకి నాయకత్వం వహించే ఒక్క అధికారి అయినా లేడా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారైనా ఆలోచించాలి. తెలంగాణ అధికారి తెలంగాణ బోర్డు చైర్మన్ గా ఉంటే మన సమస్యలు ఏదో మనం పరిష్కరించుకోగలుగుతాం. కానీ నేను ఒక 100 సార్లు వెళ్ళుంటా, ఒక మినిస్టర్ లెటర్ రాసినా కూడా నేను కలవను అని చెప్పే రకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉన్న చోట మన సమస్యలు ఎలా తీరుతాయి? ఇప్పటికైనా తనని మార్చాలని నేను ఈ ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం. డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా యాన్యువల్ మీటింగ్ లో 14,000 కానిస్టేబుల్ అన్నారు, మే నెలలో 17,000 అన్నారు, జూన్ నెలలో 16,000 అన్నారు. ఈ పోస్టర్లు అసలు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఎన్ని ఉన్నాయి అనేది. దయచేసి మేము ఏ పార్టీ కాదు, ఓట్లు వేసేటప్పుడేమో మేము మీ పార్టీ, ఓట్లు వేసిన తర్వాత మాకు జరిగిన సమస్యలు ప్రశ్నిస్తేనేమో నువ్వు ఆ పార్టీ. నిరుద్యోగుడు ఏ పార్టీ ఒక ఐడెంటిటీ కార్డు అని ఇవ్వాల్సిందిగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక ఒక ఐడి కార్డు ఉంటే నేను ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను నాకైనా గుర్తుంటది. మేమే ఓట్లేమని చెప్పినాం, మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిందే మేము. ఈ రోజు సమస్య 2022 నుంచి 2026 వరకు నోటిఫికేషన్ రాలేదు. 4 సంవత్సరాలు అంటే 32 నుంచి 36 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి. అవి ఏజ్ ఇస్తారా ఇయ్యరా? 33 సంవత్సరాలు ఉన్నోడు ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి ఏజ్ ఇస్తారా ఇయ్యరా అని తెలవట్లేదు. మనం 5 రూపాయల భోజనం పోలీసు అభ్యర్థులు తినలేరు, ఎందుకంటే రన్నింగ్ చేయాలి, లాంగ్ జంప్ దూకాలి, షార్ట్ పుట్ చేయాలి. వాడు మానసికంగా దృఢంగా ఉండాలి. ఫుడ్ తినలేక, బాదం అవి కొనుక్కొచ్చుకోలేక దిల్షుక్ నగర్ లో ఎడ్యుకేషన్ గ్రూపులు కాదు, క్యాంటీన్ ఇది ఏమంటారు మన పెళ్లిళ్ళకి పోయేటప్పుడు క్యాటరింగ్ గ్రూపులు ఎక్కువైనాయి. తెలంగాణలో దిల్షుక్ నగర్ లో క్యాటరింగ్ గ్రూపులు అయినాయి. ఎందుకంటే ఇదివరకు ఎట్లుండేది అంటే ఎడ్యుకేషన్ గ్రూప్ ఏ స్టడీ హాల్లో ఏం బాగుంది, ఎక్కడ స్టడీ హాల్ బాగుంది అనేది హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏ క్యాటరింగ్ గ్రూప్ లో ఈ రోజు ఇక్కడ క్యాటరింగ్ ఉంది, ఒక 50 మంది రాండి, ఒక 100 మంది రాండి అని అలా పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అందరికి ఎవరు సమాధానం చెప్పాలి? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదే విద్యార్థులు ఈ రోజు నడి రోడ్డు మీద ఉన్నారు. ఆ ఆత్మ బలిదానాలతో వచ్చిన నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో వచ్చిన మన ద్వారా పేర్లు చెప్పుకొచ్చిన రాజకీయ నాయకులు సెక్రటరియట్ల అసెంబ్లీలలో ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మనమే చచ్చిపోతున్నాం. మనం చచ్చిపోయిన తర్వాత వచ్చిన అధికారాలనే వీళ్ళు అనుభవిస్తున్నారు. మనమే ఇంకా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకుంటూ ఇట్నే ఉన్నాం. మనం దీని అందరికి సమాధానాలు ఎవరు చెప్పాలి? ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎలా తిరగాలి? ఎలా ఓటేయాలి? నమ్మి ఓటేస్తే ఈ విధంగా శిక్షించడం కరెక్టా? ఒక్కరోజు సాయంత్రం దిల్షుక్ నగర్ రాండి, ఇక్కడ ఉన్న మాక్సిమం 90% మంది కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులే. 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదంటే దానికి కారణం ఎవరు? ఒక్కొక్క డేట్ చెప్తున్నారు, వాటికి కారణం పరిస్థితులు ఏంది? పండగలకు ఇంటికి వెళ్ళలేక, ఇంటికి వెళ్తే ఆర్థిక పరిస్థితులు, పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వయసు దాటిపోతుంది, ఆ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక, రోజుకు స్టడీ హాల్ ఫీజులు కట్టలేక మానసికంగా కుంగిపోతుండ ఏడుపు ఒక్కడే అవుతుంది. ఇప్పటికి 15 మంది అభ్యర్థులు చచ్చిపోయారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అసలు ఏం జరుగుతుంది ఏమో అర్థం కావట్లేదు. తెలంగాణలో అసలు రాజ్యాంగ సవరణ ఒకటి చేయాలి. ఏం చేయాలంటే ఈ త్వరలో అనే పదాన్ని అసలు తీసేయాలి తెలంగాణలో నుంచి. త్వరలో అంటే చెప్పు తీసుకొని కొడతామని చెప్పాలి. త్వరలో అనే పదాన్ని ఎవడని ఉపయోగిస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. ఎలక్షన్స్ కరెక్ట్ ఉంటాయని జరుగుతాయి. అన్ని ఎలక్షన్స్ కరెక్ట్ ఉంటాయని చెప్తారు. మున్సిపల్ ఎలక్షన్ ఈ రోజు వస్తుంటే ఈ రోజు వస్తుందని చెప్తారు. పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు రాదండి? నేను ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు, పోలీస్ అభ్యర్థుల కష్టాలు చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఇంక్లూడింగ్ నా పరిస్థితి కూడా అంటే జనవరి 1 నెల 31వ తారీఖు వచ్చిందంటే హాస్టల్ ఫీజు కట్టాలి. హాస్టల్ ఫీజు ఒక రోజు లేట్ అయితే కిందికి భోజనం దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడని భయానికి వాడు లేని సమయంలో ప్లేట్ పట్టుకొని పోవాలి. స్టడీ హాల్లో ఫీజు అడుగుతాడని ఓనర్ లేనప్పుడు పోవాలి. ఏంది కర్మ ఈ కష్టాలన్నీ? దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? అసలుకి ఏంది బాధలేంది? ఓట్లేసినాం సరే, ఆ ప్రభుత్వం బాగాలేదని ఈ ప్రభుత్వానికి ఓట్లేసినాం, ఈ ప్రభుత్వం బాగాలేదని ఇంకో ప్రభుత్వానికి. మరి నిరుద్యోగుల కష్టాలు తీరేదేలా?
ఎలా అందరూ వాడుకుంటున్నారు, మన శవాల మీద అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప మనం మాత్రం ఇలా ధర్నాలు, ఈ టెంట్లకు డబ్బులు అడుక్కొని 100 రూపాయలు కొట్టు, ఈ మీడియా వాళ్ళని బతిమాలుకొని రాండి మనందరూ కూర్చొని ఇప్పుడు పరిస్థితి ఏంది? రావడం పోను ఛార్జీలు ఇక్కడికి రావాలన్నా ఛార్జీలు ఎక్కడి నుంచి? బండ్లో పెట్రోల్ ఎక్కడికి వస్తుంది? వాళ్ళకంటే కాన్వాయిలు ఉంటుంది, గవర్నమెంట్ మనం ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు కడతారు. దయచేసి పోలీస్ అభ్యర్థుల కష్టాలను చూడండి. తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ ఒక 20,000 పోస్టులు వేయండి. అలాగే జీవో నెంబర్ 40 తొలగించండి. ఏజ్ రిలాక్సేషన్ అసలు ముందుగానే ప్రకటించండి. ఫస్ట్ ఆ బోర్డు ఆంధ్రోని తరిమి కొట్టండి, తీసేయండి, వాడిని తీసేయండి. పూర్ణచంద్రరావు లాంటి వ్యక్తి 2016-18లో ఉన్నప్పుడు ఎలా నియామకాలు జరిగాయి, 2022లో నియామకాలు ఎలా జరిగాయి? గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టు మెట్లెక్కించిండు వాడు. లాంగ్ జంప్ సమస్యలను రోడ్ల మీద పరిగెత్తించిండు. ఏజ్ రిలాక్సేషన్ ఇక టవర్ ఎక్కిచ్చేలా చేసిండు. కోర్టులో కేసులు ఉండగా రిజల్ట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిండు. ఇన్ని ఇబ్బందులు పెట్టినోడు తెలంగాణకు అవసరమా? ఆంధ్రోలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తెలంగాణ వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాలా? మనం కట్టిన ట్యాక్సులతోటి ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మనల్ని కేసులు ఓడగొట్టాలా? ఎవడు సొమ్ము ఇదంతా? ఎవడు అడిగేవాడు లేడనా? మన సామాన్యులమన్నా? ఆ బోర్డు చైర్మన్ గాడు మనల్ని ఎందుకు గలవాడు? ఏనాడన్నా పోలీస్ బోర్డు చైర్మన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఒక్క నిరుద్యోగైన పోలీస్ అభ్యర్థి ఫోటో బయటకు వచ్చిందా? 2020 నుంచి వచ్చిందా? వాడు ఎవడు అసలు మనల్ని గెలవపోవడానికి? ఎవడు? సీఎంనైనా కలుస్తున్నాం కానీ వాడిని గెలవలేకపోతున్నాం. ఏం బయటికి వెళ్ళగొట్టిండు. నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే పరువు పోతుంది. ఇప్పుడు ఇక్కడ జీవో నెంబర్ 40 సమస్యలు అంటే అంత అధికారం ఎవరిచ్చారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా. కనీసం కొన్ని నోటిఫికేషన్లకి ఏజ్తో సంబంధం ఉన్న నోటిఫికేషన్లు ఉంటాయి, అవి టయానికి రాకపోతే ఇబ్బందులు అవుతాయి. ఒక్కసారి ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి దూకం అంటే అర్థమవుతుంది. లాంగ్ జంప్ రన్నింగ్ ఉరకమనాలి, 600 రౌండ్ ఉరకమనాలి, అర్థమవుతుంది. దయచేసి సమస్యలు అనేది ఎవరు పెంచుకోరండి. మేము ఏ పార్టీలు కాదు, సమస్యలు మేము మాట్లాడింది వాస్తవాలా కాదనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆకాష్. మీడియా మిత్రులు అందరూ కొంచెం ఇటు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వెనక వాళ్ళకి కనబడతలేదు, అందరూ పైకి లేస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్, లేకపోతే అటనే కూర్చోపోరి, అటుపై కూర్చోండి. ఎందుకంటే వాళ్ళకి కనబడతలేదు వెనక వాళ్ళు ఎంత సిన్సియర్గా కూర్చున్నా కూడా వాళ్ళకి ఎవరు మాట్లాడితే అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు అందరూ అటు వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి ప్లీజ్. అందరూ కూడా అదేవిధంగా మన తొలి వెలుగు అధినేత రగనను పైకి రావాల్సిన కోరుచున్నాము. ఎందుకంటే మేము పడుతున్న బాధలు గాథలు ఎప్పటికప్పుడు మీడియా మిత్రులకు అందించే వ్యక్తి కాబట్టి అన్నని పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సరే, టైం లేదు ఇక్కడ, పొద్దున్న రావాల్సిన పాటలు పాడిన వాళ్ళు. అదే శంభు నాయక్, శంభు బాగా అవుతుంది. శంభు అన్ని నిమిషాలు. సో ఓకే, ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. December 7, 2023 దాదాపు 2.5 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేని పరిస్థితి. జియో 46 వాళ్ళకి ఇప్పటివరకు న్యాయం చేయలేదు ప్రభుత్వం. సుప్రీంకోర్టు మెట్లెక్కి మేము ఇప్పుడు లాయర్ల చుట్టూ లీడర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మొన్న చెన్నూరు శాసనసభ్యులు వి వెంకటస్వామి గారు, కార్మిక శాఖ మంత్రులు, మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? గత ప్రభుత్వాన్ని ఇచ్చిన నియామక పత్రాలనే మీరు ఇచ్చి మేము ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇదే మాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు జియో 46 కేవలం 4 జిల్లాలు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి గల కారణం వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్. 48 సీట్లు అక్కడే వచ్చినాయి. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఒక్కరికి మంత్రులకు ఏ జియో ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక్కరికి అర్థం కాదు. జియో 46 అంటే ఏ సర్వే నంబర్ అంటారు వీళ్ళు. ఇప్పటి వరకు మేము సుప్రీంకోర్టులో మెట్టెక్కి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది, మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈ జన సమీకరణ చేసినందుకు ఇంద్రనాయక్ అన్న గారు గత 10 రోజుల నుంచి కష్టపడుతున్నారు. కుమార్ నాయక్, సోమేష్ యాదవ్, కొడంగల్ రవి అన్న చాలా మంది కష్టపడుతున్నారు. ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు మేము పొద్దున్న 7కి లేచి అందరిని గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఇది మన కోసం జరిగే మీటింగు. మీరు రాకపోతే జన సమీకరణ ప్రభుత్వం కూడా వాళ్ళకేం ఉండదు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాంలే అనేది ఉంటుంది తప్ప వాళ్ళకు కూడా ఏంటంటే లైట్ తీసుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ
ఒక ఉద్యమం చేసినప్పుడు, ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు దయచేసి అందరు రావాలి. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చాలా బిజీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీ ఏదో చదువుకున్నారట. మీరు ఇక్కడ చదువుకున్న వాళ్ళకే నోటిఫికేషన్ ఇవ్వకపోతే నువ్వు ఇంకో 2 సంవత్సరాలతో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ వరకు మళ్ళీ వీళ్ళు సంపాదించుకుంటారు మళ్ళీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమకారుడు విఠలన్న కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నందన్న కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉపేందర్ బ్రదర్, మీదేమైనా సందేశం వాల్యుబుల్గా ఉంటే 2 నిమిషాలే మాట్లాడాలి, ఎందుకంటే మనకు టైం కూడా లేదు. మళ్ళా పోలీస్ మిత్రులు మనల్ని సమయం ఇవ్వాలి. 2 minutes. దయచేసి మీడియా మిత్రులు వెనక ఉండకూడదు ప్లీజ్. మీరు ముందుండాలి కానీ వెనక ఉండొద్దు ప్లీజ్. ఇప్పటికీ 2-3 సార్లు చెప్పిన. ప్రసన్న హరికృష్ణ సార్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ నిరుద్యోగ సెలో ఇందిరా పార్క్ అని చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇది కార్యక్రమం తలపెట్టిర్రు. సో ఇక్కడ విచ్చేసినటువంటి ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఒకటే, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా రకరకాల మంత్రులు ఏదో అంటారుగా, పాడిందే పాట పాస్ పనుల సమ్ డాష్ అని చెప్పి ఏడికి పోయినా 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని చెప్తారు. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నేరుగా ఇందిరా పార్క్ నుంచి ప్రశ్నిస్తున్నా. ఏ డేట్ ఇచ్చిర్రు, ఏ మంత్ ఇచ్చిర్రు, ఏ ఇయర్ ఇచ్చిర్రు, ఎన్ని పోస్టులు ఇచ్చిర్రు? ఆ 70,000 కాడ లెక్కచారం ఉంటుంది కదా. టీజీపీఎస్ బోర్డు ఇప్పుడు వాళ్ళు పవర్లు ఉన్నారు కదా. టీజీపీఎస్ చైర్మన్ ఒక ఫోన్ కొడితే 5 నిమిషాలలో సీఎం చాంబర్లో ఒక టేబుల్ పైన పెడతాడు. నేను క్లియర్గా ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్, ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఇచ్చారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా కాన్స్టిట్యూషనల్ బాడీ నుంచి తీసుకున్నా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 70,000 ఎక్కడ ఇచ్చారు ఒకసారి డేటు మంత్తో చెప్పండి. మనం ఫస్ట్ నోటిఫికేషన్ కనుక తీసుకుంటే 15,644 ఏప్రిల్ 22, 20 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. దాని తర్వాత గ్రూప్ 1 503 పోస్టులు ఇచ్చారు. దాంట్లో 60 పోస్టులు కలిపి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఫిబ్రవరి 19, 2024. మూడో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో 1326. దీనిలో కనుక మనం గమనించినట్లయితే 2022 జూన్ 15. నాలుగో నోటిఫికేషన్ డిఏఓ, దాంట్లో మొత్తం పోస్టులు 53. సో ఇక్కడ ఆగస్టు 5, 2022. ఏడబ్ల్యూ 1540 సెప్టెంబర్ 3, 2022. ఏఈ 803 సెప్టెంబర్ 12, 2022. గ్రూప్ 4 8039 డిసెంబర్ 1, 2022. దాని తర్వాత జేఎల్ పోస్టులు 1392 డిసెంబర్ 9, 2022. హెచ్డబ్ల్యూఓ 581 డిసెంబర్ 23, 2022. గ్రూప్ 2 783 డిసెంబర్ 29, 2022. గ్రూప్ 3 వచ్చేసి 1363 డిసెంబర్ 30, 2022. దాని తర్వాత డిఎల్ ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ 868 ఏప్రిల్ 3, 2023. జేఎల్ ఫిజికల్ డైరెక్టర్, ఇవన్నీ గురుకులాలలో. లైబ్రేరియన్ 2008 పోస్టులు ఏప్రిల్ 5, 2023. పీజీటీ 1276 ఫిజికల్ డైరెక్టర్ స్కూల్లో టీజీటీ. అదేవిధంగా లైబ్రేరియన్ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఈ టీజీటీ 4006, లైబ్రేరియన్ 436. అదేవిధంగా ఆర్ట్ టీచర్లు 132, క్రాఫ్ట్ టీచర్లు 88, మ్యూజిక్ టీచర్లు 123, డిఎస్సి 5089. ఇవన్నీ కూడా 2023 సెప్టెంబర్ 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారు ఏ మాదిరి నేను డేటు మంత్ ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏదో సభలో ఏడికి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడ ఇచ్చారు. టీజీపీఎస్ బోర్డు పోయి అడగండి ఏ డేట్ ఇచ్చారు, ఏ మంత్ ఇచ్చారు, ఏ ఇయర్ ఇచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు మొత్తం ఓవరాల్గా కనుక చూసుకుంటే
ఏ శాఖలలో మొత్తం ఇచ్చారని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 22,245 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లో 10,745 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ లో 15,644 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్ లో 2,373 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో 7,400 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లో 53 పోస్టులు, జ్యుడిషియరీ సిస్టమ్ లో 12 ఈ పోస్టులు వేయడం అనేది జరిగింది. దాంతో పాటు మనం శాతాల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 47,503 పోస్టులు 81% ఉద్యోగాలు ఇస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది 10,000 పోస్టులు, దీంట్లో 18% మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10,000 కూడా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, దానికి కూడా నేను సమాధానం చెప్తాను. దీంతో పాటు ఓవరాల్ 2022లో 33,264 పోస్టులు ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2023లో 14,299 పోస్టులు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కేవలం వీళ్ళు 2024లో అరౌండ్ 10,000 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం చదువుకున్నాం, వాళ్ళు చదువుకోలేదు పాపం. ఎవరో వాట్సాప్ లో పెడితే ఒక పిఎన్ ఎవరో రాసిస్తే అది రాసి చదువుతారు. మనం చదువుకున్నాం కాబట్టి చెప్తా ఉన్నారు, చదువుకోలేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఇలా చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ మీ దగ్గర ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డు మీ చేతిలో ఉన్నది, 33 జిల్లాలలో కలెక్టర్లు మీ దగ్గర ఉన్నారు. మీకు ఎక్కడ పోయినా 70 అని చెప్తారు. దానికోసం అని ఈరోజు పర్సంటేజ్ల పరంగా శాతాల పరంగా నేను ఇయర్ల పరంగా శాఖల పరంగా ఏ శాఖలు ఎన్ని ఇచ్చారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే ఇందిరా పార్క్ రండి, చర్చ ఇక్కడ పెట్టండి. మనం ఇప్పుడు ఇచ్చిన డేటా కాదు, మీరు 70,000 ఏ మంత్ ఏ డేటా ఏ శాఖలు ఇచ్చారో చెప్పాలి. ఈ ప్రధాన ఉద్దేశం ఇది. దయచేసి ఎక్కడ పడితే అక్కడ ప్రతి మీటింగ్ లో 70,000 అంటే సిగ్గుపడాలి. రెండో అంశం ఏంటంటే 10,000 కూడా ఏమి ఇవ్వలేదు, మీరు ఇచ్చింది కేవలం 0. ఎందుకంటే గ్రూప్ 4 లో బ్యాక్లాగ్ పోస్టులు 3,000 దాకా ఉన్నాయి, గురుకులాలలో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి, కానిస్టేబుల్ లో బ్యాక్లాగ్ పోస్టులు ఒక 2,000 దాకా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మోర్ దెన్ 10,000 అంటే మీరు 10,000 ఇచ్చారు, 10,000 తీసుకోరు అంటే మీరు ఇచ్చింది 0. మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలా, సిగ్గు లేకుండా మాట్లాడితే నైతిక విలువలు ఉండవు. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేసే దమ్ముంటే రాజకీయాలు చేయండి, నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేయకపోతే ఇంట్లో కూర్చొని భజన చేసుకోండి. కానీ భజన ఉన్నారు వీళ్ళు మాత్రం ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో వాళ్ళను ఇదే ఇందిరా పార్క్ దగ్గర నడి రోడ్డు పైన నిరుద్యోగుల గురించి తక్కువ మాట్లాడితే వాళ్ళని తొక్కితే నవరంధ్రాల నుంచి పేగులు బయటకు వస్తాయని చెప్తున్నా. ఈ విషయంలో నిరుద్యోగులు ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు. ఇదేదో ఫేమస్ అవుతుంది కాదు. దయచేసి ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా గౌరవించి నిబద్ధతతోనే మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేది దీని ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కొడంగల్ వాసైన కొడంగల్ బిడ్డ కొడంగల్ రవి మాట్లాడాలని కోరుచున్నాము. ఎందుకంటే ఆయన మాత్రం చెప్పగలుగుతారు వాళ్ళ సీఎం గురించి బాగా. ముందుగా మీకందరు కూడా ఏంటంటే మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు, వాళ్ళ చివర ఉన్నోళ్ళు, వెనుక ఉన్నోళ్ళు, ముందు ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక్కసారి చేయలేపి మనం నినాదాలు ఇస్తే, ఈ ఇందిరా పార్కులో ఇస్తే ఇక్కడ నుండి ఎక్కడ వరకు దద్దరిల్లాలంటే రేవంత్ రెడ్డి ఏడు ఉంటాడు అక్కడికి వినబడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు ఉన్న చేతులు లేపి కొట్టండి, చేతులు లేని అయితే కొట్టకండి. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అశోక్ సార్ గారు, విఠలన్న గారు, అట్లానే ప్రసన్న హరికృష్ణ సార్ గారు, అట్లానే రగన్న గారు, అట్లానే పృథ్వన్న గారు, అట్లానే సార్ గారు అందరు కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ముందుగా నేను మాట్లాడదలుచుకోలేదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు అందరూ ఆన్సర్ చెప్పండి. మనకు ప్రభుత్వం రాకన ముందు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇచ్చిండు? ఏం చేసిండు? ఏం చేసిండు?
ఏం చేసిండు? ఆ తర్వాత గ్రూప్ 1 లో 1:100 ఇస్తున్నాడా అసెంబ్లీ సాక్షిగా? మరి ఇవ్వకుండా ఏం చేసిండు? మోసం చేసిండు. ఏం చేసిండు? ఆ తర్వాత జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకుండా ఏం చేసిండు? ఆ తర్వాత అదైపోయింది. సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని చెప్పిండు. ఇచ్చిండు? ఇవ్వకుండా ఏం చేసిండు? మరి ఇన్ని మోసాలు చేస్తే మనం ఎందుకు ఈడ ధర్నాలో కూర్చోవాలి? మనం ఎందుకు ఇంత ధర్నాలో కూర్చోవాలి? చదువుకున్న వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. మనం ఇంత చదివి కూడా ఇన్ని మోసాలు చేస్తుంటే ప్రశ్నించకుండా కేవలం ఒక 2,000 మంది 3,000 మందితో ధర్నా చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మందికి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ రోజు ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉండొచ్చు. రేపు అంటే ఒక నెల రోజులు నీకు ఒక టైం ఇస్తా ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అందరిలాగా. ఒక టైం ఇస్తున్నాం. ఒకవేళ గనక ఒక నెల లోపల నువ్వు 50,000తో నోటిఫికేషన్ అయిపోతే నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగులకు నిరసనగా 2 లక్షల మంది హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. చేద్దామా? మనమందరం కూడా దిగ్బంధం చేద్దాం. దానికి అందరూ కూడా రెడీ ఉండాలి. అట్లానే ఒక మంత్రి 70,000, 80,000, 90,000 అంటున్నారు. కనీసం అవగాహన ఉందా? మీ మంత్రివర్గంలోనే కనీసం చర్చించుకుంటున్నారా? మీరు నిజంగా 60,000, 70,000, 80,000, లక్ష ఇచ్చింటే అశోక్నగర్ చౌరస్తారా అండి? మీరు ఒక శ్వేతపత్రం పట్టుకుని అశోక్నగర్ చౌరస్తారా అండి? ఒకవేళ మీరు ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాము, లేకపోతే ఇవ్వలేదంటే మేము తప్పు చేసినామని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నీళ్ళకి రాసిపోవాలని ఈ నిరుద్యోగ మహాధర్నా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ఆదిలాబాద్ వాసైన సోమేష్ని మాట్లాడాల్సి కోరుతున్నాము. ఏజెన్సీ బిడ్డ. వేదికపై ఉన్న పెద్దలకు మరియు నాతోటి ఉన్న మిత్రులకు, అక్క చెల్లెళ్లకు ఈరోజు ఈ సభకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది. మరి ఇచ్చిందా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చేసిందా? మరి ఇన్ని మోసాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన నిరుద్యోగ భృతి మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి. మేము ఈ రోజు ఇక్కడ సభ పెట్టుకున్నామంటే ఈ రోజు నిరుద్యోగులందరూ కలిసి ఐకమత్యంగా కలిసిమెలిసి ఈ రోజు మేము సభ పెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మా ఏజెన్సీ ప్రాంతాలలో మేము అడవులలో, గూడాలలో, తాండాలలో నివసించే మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా జీవో నంబర్ 3 ఉండే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఆ జీవో నంబర్ 3 కొట్టిపాడేసింది. ఆ జీవో నంబర్ 3 వల్ల పాపం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన ఆదివాసులు చాలా ఉద్యోగాలు పొందేటోళ్ళు. కానీ ఈ రోజు పోవడం వలన మాకు ఒక నోటిఫికేషన్ రాకుండా ఉంది. మరి మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా ట్రైబల్ కోసమే ఉండేది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా ఐటీడీఏలో కూడా మేము నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఆదిలాబాద్ లో మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమ గారు పెద్ద పెద్ద సభలు పెట్టారు, పెద్ద పెద్ద ధర్నాలు పెట్టారు, అక్కడ పాదయాత్ర పెట్టారు. అక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, బాబు మీ అడవి ప్రాంతాలలో నివసించే 4 ఐటీడీఏలో ఖమ్మం, భద్రాచలం, మన ఏటు నగరం, ఇటు ఊట్నూరు ఐటీడీఏ, యమగ్నూరు ఐటీడీఏ, ఇలా 4 ఐటీడీఏలో కూడా మీ అందరికీ మేము ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి మీ నిరుద్యోగులందరినీ ఆదుకుంటామన్నారు. కానీ రాను 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేరు. సరే ఆ నోటిఫికేషన్లు కాకుండా కనీసం ఈ జనరల్ నోటిఫికేషన్ ఇస్తారేమో అనుకుంటే ఈ జనరల్ నోటిఫికేషన్ తెలియదు. ఏమైనా అంటే నిరుద్యోగులు మీరు కాదు, మీరందరూ పేడ్ బ్యాచ్ లో మీరందరూ ఇది అని మాట్లాడతారు. మరి ఈ రోజు వందల మంది, వేల మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చారు. వీళ్ళందరూ పేడ్ బ్యాచేనా అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నది ఇక్కడ నిరుద్యోగుల బాధ ఏందో మాకు తెలుసు. నిరుద్యోగులు ఎంత కష్టపడి చదువుతున్నారో మాకు తెలుసు. నిరుద్యోగులు 5 రూపాయల భోజనం తినుకుంటా
పాపం తల్లిదండ్రులు 5,000 10,000 రూపాయలు పంపిస్తే ఇక్కడ చదువుకుంటున్నారు. పాపం ఈ రోజు పాపం రైతులకు మా తల్లిదండ్రులు అందరూ రైతుల బిడ్డలం మేము. ఈ రోజు మాకు 5 రూపాయలైనా కానీ 5,000 రూపాయలైనా కానీ పంపిస్తే కంపల్సరీ అక్కడ పంటలు పండాల. పంటలు పండకపోతే నష్టపోవడం వలన కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మా పిల్లలకు పంపిద్దామంటే ఆ రైతు బంధు కూడా దిక్కులేదు. మరి ఇక్కడ నిరుద్యోగులు మేము చదువుకుంటే కనీసం ఆ డబ్బులు వస్తాయైనా మేము ఇక్కడ 5 రూపాయల భోజనం కాకుండా మరి మంచి భోజనం తింటామని ఆలోచిస్తాం. కానీ ఇంత దరిద్రమైన మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకువచ్చి ఈ 2 లక్షల ఉద్యోగాలు కాకుండా ప్రత్యేకంగా మా ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3 కూడా పునరుద్ధరించాలని నేను వేడుకుంటున్నా. మరి ఈ రోజు ఇక్కడ ప్రతి స్టడీ హాల్లో కానీ నిరుద్యోగులు మరియు ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన మిత్రులు, అదేవిధంగా గత 15 రోజుల నుండి మన ఇంద్రానాయక్ కుమార్ గారు, మరి శంభు గారు, మన వెంకట అన్న గారు, రవి గారు, ఇలా చాలా మంది నిరుద్యోగులు కష్టపడి ఈ రోజు మన హక్కుల కోసం, మన నిరుద్యోగాల కోసం, మన 2 లక్షల ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించకపోతే రాను రాను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు భారీ ఎత్తున బహిరంగ సభలు పెడతామని ఇక్కడ నుండి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడి. వెంకటేష్ లైబ్రరీ అభ్యర్థి. నిరుద్యోగ మిత్రులకు అదేవిధంగా 10 రోజుల నుంచి ప్రతి స్టడీ హాళ్ళు లైబ్రరీలు తిరిగి ఈ ధర్నాను సక్సెస్ చేయాలి, నిరుద్యోగులందరినీ ఐకమత్యం చేయాలని చెప్పి తిరిగినటువంటి మన కోడంగల్ రవణ కానీ, ఇంద్రనాయ కానీ, అదేవిధంగా బూక్య కుమార్, సోమేష్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మా కష్టాలు చూసిర్రు, మా దగ్గర ఉండి మా సమస్యలు విన్నారు కాబట్టి మేము ఏం చెప్పకుండా వాళ్ళ అధికారంలోకి వస్తే చాలు మా హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి ఆశించినాం. ఇప్పుడు గోసపడతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 ఏళ్ళైంది హామీలు అడుగుతూ ఉంటే కొందరు ఏమంటున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు, కొందరు బీజేపీ వాళ్ళు అంటుర్రు, కొందరు అయితే అసలు చదువురాని వాళ్ళు అంటుర్రు, ఇంకా కొందరు అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జాబు చేసేటువంటి కొందరు లకారంతో కూడినటువంటి పదాలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క మేధావి కూడా స్పందించలేదు. పృథ్వీ అన్న కానీ, అశోక్ సార్ కానీ, విఠల్ అన్న కానీ, వీళ్ళు తప్ప ఒక్క మేధావి కూడా లకారంతో 35 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశంపై మేము ధర్నా చేస్తూ ఉంటే మాకు సహనం నశించి మా జీవితాలు ఆగమైపోతున్నాయని ధర్నాలు చేస్తూ ఉంటే మమ్మల్ని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వెనిజులాకు సంబంధించినటువంటి ట్విట్టర్ ఓపెన్ చేస్తే వెనిజులా ఇష్యూలే కనిపిస్తున్నాయి. కానీ నిరుద్యోగులు 8 మంది చనిపోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎవరు బాధ్యులు? అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్, మేనిఫెస్టోలో ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాసినటువంటి వ్యక్తి శాసన మండలిలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని అంటుండు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 5 సంవత్సరాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్ననే ఆయన యూట్యూబ్ స్టార్లు ఉంటారు, వాళ్ళు ఏమంటారు అంటే త్వరలో ఉద్యోగాలంట. శాంతకుమారిపై సంవత్సరం కింద వేసిర్రు ఉద్యోగ ఖాళీలపై కమిటీ, ఆ కమిటీ రిపోర్ట్ వేయలేదు. వీళ్ళకి త్వరలో ఉద్యోగాలంట. అసలు వీళ్ళని ఏమనలే. దయచేసి నేను యూట్యూబ్ వాళ్ళని అడుగుతా ఉన్నాను, వీళ్ళకు ఈ బల్మూరు వెంకట్ కానీ, యూట్యూబ్ స్టార్ అనేటువంటి బల్మూరు వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, చానగన్ దయాకర్ కానీ, రియాజ్ సార్ కానీ వాళ్లకు నిరుద్యోగ ఇష్యూలు ఏవి తెలియదు. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు. నిరుద్యోగుల ఇష్యూలు మాట్లాడదామంటే వాళ్ళ గురించి తమ్నేలు పెట్టి త్వరలో అని చెప్పి ఇవన్నీ పెట్టి నిరుద్యోగుల ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా పేపర్ లీకేజీపై సిట్టు వీళ్ళు ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద తలకాయలు ఉన్నారు, పెద్ద తలకాయల్ని ఖచ్చితంగా మేము బయట పెడతామన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. మరి 2 ఏళ్ళైంది, ఏమైంది? వాళ్ళు ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి 2 సిట్లు వేసారు, విచారిస్తూనే ఉన్నారు. ఇంకా గతంలో పైటు సిట్టు 300 మందిని విచారించారు, ఇప్పుడు విచారిస్తున్నారు. మన పేపర్ లీకేజీకి సంబంధించి ఎంతమందిని విచారించారు అంటే వాళ్ళు పేపర్లు అమ్ముకుంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సహనంతో ఆడుకోవద్దు, మా జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు ఇదే విధంగా మా సహనంతో ఆడుకుంటే మాత్రం నిరుద్యోగులు అందరం కూడా రోడ్లు ఎక్కితే మీరు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ఉద్యమాలు చూసారు కానీ కడుపు మంటతో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఎవరు ఆపే తరం కాదు. కాబట్టి దయచేసి స్పందించి ఇమీడియట్ గా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లన్నీ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.